ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై మరోసారి హైకోర్టుకెళ్లారు బీజేపీ నేత ఏలినేటి మహేశ్వర్ రెడ్డి. ఇప్పటికే ఈ వివాదం కూడా మనం చాలాసార్లు కూడా చూడడం అయితే జరిగింది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో మరోసారి ఇటు బీజేపీ నేత హైకోర్టుకెళ్లడం ఇప్పుడు చర్చనీయంగా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానం నాగేందర్‌ని అనర్హుడిగా, ఎమ్మెల్యేగా అనర్హుడిగా డిక్లేర్ చేయాలి అంటూ హైకోర్టుకైతే వెళ్ళడం అయితే జరిగింది. 10వ షెడ్యూల్ ప్రకారము తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ నుండి మరో బీఫామ్ తీసుకొని మరి ఒక ఎంపీగా పోటీ చేయడం అయితే జరిగింది. సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఇటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద తను పోటీ చేయడం అయితే జరిగింది. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తనని అనర్హుడిగా డిక్లేర్ చేయాలి అంటూ ఇటు హైకోర్టుకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే మనం చూసాం 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వాళ్ళ యొక్క తీర్పు ఇటు స్పీకర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు పార్టీ మారారు అనడానికి సాక్ష్యాధారాలు, బలమైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి వాటిని డిస్మిస్ చేస్తున్నాము అన్నట్టుగా, అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అంటుగా ఇటు స్పీకర్ అయితే తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అయితే దానం నాగేందర్ కూడా మరి ఆయనకి క్లియర్ కట్గా అటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అనేది కూడా ఎన్నికల కమిటీకి ఇవ్వడం జరిగింది. మరి అది సాక్ష్యాలు కావా అన్న ప్రశ్న అయితే తలెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏలినేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ శాసన సభ పక్ష నేత అయితే తనైతే హైకోర్టుకి అయితే మరోసారి పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. దీనిపైన కూడా వాదనలు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఇటు బీజేపీ నేత వెళ్ళిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరోసారి హైకోర్టుకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాళ్ళు కూడా ముందు నుండే చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే మేమైతే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా కొట్లాడతాం, హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు కాకుండా హైకోర్టు, ఎక్కడికైనా వెళ్తాం, న్యాయం గెలుస్తుందని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని అసహనంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొట్లాడతాము అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అయితే దానం నాగేందర్, నేనైతే పార్టీ మారలేదు, నా పైన వ్యక్తిగత కుట్రలు జరుగుతూ ఉన్నాయి, వ్యక్తిగత కుట్రల వల్లనే నా పైన ఇంత వివాదాలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా దానం నాగేందర్ కూడా కొంత హాట్ టాపిక్ చేయడం అయితే జరిగింది. ఈ కామెంట్స్ ద్వారా కూడా మరింత దుబారానికి తెరదీసినట్టు కూడా కనబడతా ఉంది. తను పార్టీ మారి ఒకవైపు కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పుకుంటా, మరియు పార్లమెంటు సభ్యుడిగా ఇటు సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తావు అంటూ ఇటు దానం నాగేందర్ పైన ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు ముగిసింది అని అనుకునే లోపు మరోసారి హైకోర్టు మెట్లయితే ఇటు బీజేపీ నేత అయితే ఎక్కడం అయితే జరిగింది. మరి చూడాలి దీనిపైన ఎటువంటి వాదనలు ఉంటాయన్నట్టు కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ దానం నాగేందర్కి అయితే పదవి గండం ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవని ఇటు స్పీకర్ చెప్పడం అయితే జరిగింది. ఈ తీర్పు పైన, ముఖ్యంగా దానం నాగేందర్ తీర్పు పైన మరి సుప్రీంకోర్టుకైనా వెళ్ళడానికి బీఆర్ఎస్ నేతలైతే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు హైకమాండ్, అంటే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అయిన కేసీఆర్ యొక్క ఆదేశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా పోరాడతాము అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చూస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా కేసీఆర్ నుండి ఎటువంటి దిశానిర్దేశం రాలేదు ఈ అంశం పైన. ఒకవేళ కేసీఆర్ గారు ఖచ్చితంగా పోరాడదామని ఒక్క మాట చెప్తే మాత్రం 10 మంది ఎమ్మెల్యేల పైన మరోసారి మేము కోర్టులోకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామన్నట్టు ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి దానం నాగేందర్ గారి పదవి ఉంటుందా, ఊడుతుందా, లేకుంటే ఎలా ఉండబోతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా